ఆదిలాబాద్‌లో ఉంటే ఆనించెల్లి తీసుకొచ్చి ఈడేసిండు. ఇప్పుడు 1 ఇయర్ అయితుంది ఈడికొచ్చి. ఊరు పెట్టుకున్న సంగతి మాకెవ్వలు చెప్పలేదు. మా ఇంటెమ్మటి పక్కన ఇద్దరు పిల్లలుంటే ఆళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి, "మీ బాబు ఇట్లా ఉరి పెట్టుకుండు" అని చెప్పిండు. అన్నాళ్ళ మించెల్లి అట్లే లేసొచ్చాను. ఇంతకన్నా ఆడ ఏం జరిగిందో నాకేం తెలవదిగ. మీకెప్పుడు చెప్పారమ్మా? మధ్యాహ్నం 1:30 అయితుంది. చక్కగా మీరు హాస్పిటల్‌కి వచ్చారా? చక్కగా హాస్పిటల్‌కి వచ్చాను. చూసారా ఇప్పుడు బాబు? చూసిన సారు. అంతా మెడంతా కర్రెగా అయిపోయింది. ఇక్కడ దానికి ఇదంతా. ఏం శ్వాస లేదు. మేము చేస్తున్నాం ట్రీట్మెంట్ అంటుర్రు గానీ, ఆ శివయ్య పుణ్యాన ఏం జరుగుతుందో నాకు తెలవదు. మా ఇద్దరు కొడుకులే. చిన్న బాబు ఉంటాడు అక్కింపేటలో. కోర్ట్ స్కూల్లోనే ఉంటాడు. ఆయన కూడా ఫోన్ చేసి అన్నకేమైందంటే గిట్లా ఉరి పెట్టుకున్నామ్మా, మేము అన్నానికి వచ్చినాం, అన్న ఉరి పెట్టుకుండు, అదే ఆటోలో వేసుకొని పోయిరమ్మా అని చెప్పిండు. యాక్టివ్గా ఉండేటోడు. అల్ల లొల్లి గిల్లి ఎవ్వరితో ఏం లేదు, ఎవ్వరు కూడా ఆయన అంతే. నాకు ఈ మధ్యన ఫోన్ చేయాలి 3 రోజులే తోలి.